క్రీస్తునందు ప్రియమైన యూట్యూబ్ ప్రేక్షకులకు పాస్టర్ ఫిలిప్ విఎన్కే యూట్యూబ్ పక్షాన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ క్రీస్తు ఆశీర్వాద సంఘ పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు చిల్డ్రన్స్ డే అండి. మరి నవంబర్ 14 భారతదేశం అంతటా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకి బాలలంటే బాగా ఇష్టం కాబట్టి ఈరోజు మనం దేశీయంగా చిల్డ్రన్స్ డే జరిపించుకోవటం చాలా సంతోషం. సిబిసి పక్షాన మా చిన్న బిడ్డలందరికీ అలాగే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న చిన్న బిడ్డలందరికీ వారి తల్లిదండ్రులకు కుటుంబాలకు భారతదేశంలో ఉన్న ప్రతి చిన్న బిడ్డకు యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన ఈ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సియోనులో నుండి నా యేసయ్య మీ చిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించునుగాక, వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక, ఆ బిడ్డల భవిష్యత్తును ప్రభువే ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. ఆమేన్. చాలా ప్రత్యేకమైన రోజు అండి ఈరోజు. మరి దేవుడు మాకు కూడా 2 బిడ్డల్ని ఇచ్చాడు. ఆ నోవా డానీ పక్షాన కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. సిబిసిలో ఉన్న చిన్న బిడ్డలందరి పక్షాన, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఉన్న చిన్న బిడ్డలందరి పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక మాట మీ కొరకు చదివి వినిపించి మీ కొరకు ప్రార్థన చేయాలని, కార్యక్రమం చేయాలని నేను ఎంతో ఆశపడ్డానండి ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు ప్రభు దగ్గరికి చిన్న బిడ్డలు తీసుకొస్తే గద్దించారంట. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యుద్ధకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఈలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. చాలా సంతోషం అండి. యేసు ప్రభుకి చిన్న బిడ్డలంటే ఎంత ఇష్టమో యేసయ్యకి. ఆయన చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులుంచి యేసయ్య వారిని ఆశీర్వదించాడు. చిన్న బిడ్డలు తల్లిదండ్రులారా, మీ పిల్లలను కూడా ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రభు మీ ఇంట్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ పిల్లలందరినీ నా యేసయ్య ఆశీర్వదించునుగాక, వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. దేవుని వాక్యంలో చిన్న బిడ్డల గురించి ప్రభు ఎన్ని విషయాలు చెప్పారోనండి, బోధించారో. కాబట్టి చిన్న బిడ్డలంటే యేసయ్యకి ఎంత ఇష్టమో మీ పిల్లల్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఒకవేళ మీ పిల్లలకు బాగలేక మీరు బాధపడుతున్నారేమో, మీ పిల్లల ఆరోగ్యాల విషయం, మీ పిల్లల భవిష్యత్తు విషయం ఏంటి, మా పిల్లలు ఈ సెల్ ఫోన్లో ఈ వలయంలో చిక్కుకొని ఉన్నారు, వీళ్ళు ఎట్లా బయటకు వస్తారని మీరు చింతిస్తున్నారేమో. మీ బిడ్డల విషయం దుఃఖించవద్దు, చింతించవద్దు, బాధపడద్దు. ప్రభు మీ బిడ్డలను ఆశీర్వదించే దేవుడు. యేసయ్య చేతిలోకి మీ బిడ్డలు తీసుకొనండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తమ చిన్న బిడ్డలను ముట్టవలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారంట. తీసుకురావాలి మనం కూడా మన పిల్లలను యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. కొందరు అనే మాటకు ఆదిమ గ్రీకు భాషలో తండ్రులు తీసుకొచ్చారంట, తండ్రులు. కాబట్టి తండ్రులారా, మీ పిల్లల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా బాధ్యతగా వారిని పెంచాలి. తల్లులకు కూడా ఆ బాధ్యత ఉంది. ఇద్దరు కలిసి బిడ్డలను జాగ్రత్తగా పెంచినప్పుడు మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో, బోధలో, క్రమశిక్షణలో, ప్రేమలో, మంచి వాక్య జ్ఞానంలో ప్రభు దేవుని వాక్యానుసారంగా మన బిడ్డలు పెంచినప్పుడు దేవుడు యేసయ్య మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రాముఖ్యంగా ఈ చిల్డ్రన్స్ డే పక్షాన మీ పిల్లలు దేవుని చేత దీవించబడాలని, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలని దైవ సేవకుడిగా నేను ఒక అభిలాష కలిగి ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా మీ పిల్లలందరినీ ఈ చిల్డ్రన్స్ డే పక్షాన ఆశీర్వదించునుగాక. పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఒక 4 D's చెప్తాం మీకు. 4 D's చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి, మన పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి. డిసిప్లిన్ అనే మాట. ఫస్ట్ డి ఈజ్ డిసిప్లిన్.
వాళ్ళని డిసిప్లిన్గా పెంచాలి. క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిదండ్రుల దగ్గర నుంచే పిల్లలకి మంచి క్రమశిక్షణ వస్తుంది. తల్లిదండ్రులు ప్రార్థనాపరులు అయితే, తల్లిదండ్రులు మోకరించి ప్రార్థన చేసే వాళ్ళైతే మీ పిల్లలకు కూడా అదే ప్రార్థనా జీవితం వస్తుంది. కాబట్టి తండ్రులారా, తల్లులారా, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలి. రెండవది, పిల్లల పెంపకం విషయంలో ప్రాముఖ్యమైంది ఒక డిసైపుల్గా పెంచాలి. ఒక గురి పెట్టుకోండి, యేసు ప్రభు శిష్యుల్లాగా నా బిడ్డను పెంచాలి. ఒక డిసైపుల్ లాగా పెంచాలి. డిసిప్లిన్లో పెంచాలి, డిసైపుల్గా పెంచాలి. అది చాలా ప్రాముఖ్యమండి. డిసైపుల్గా పెంచాలి. మూడవది, డెడికేట్ చేయాలి. పుట్టగానే పిల్లల్ని డెడికేషన్, ప్రతిష్ఠించటం అంటే సేవకు సమర్పించటం కాదు. ప్రభా, ఈ బిడ్డలు నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలు కాబట్టి నీ బిడ్డలుగా పెంచుతానయ్యని తల్లి తండ్రి ప్రార్థన చేయాలి. నా బిడ్డలు కాదు, నా స్వార్థం కోసం కాదు ప్రభా, నీ బిడ్డలుగా పెంచుతానయ్యని డెడికేట్ చేయాలి. ఒకటి, డిసిప్లిన్లో పెంచాలి, క్రమశిక్షణలో. రెండవది, శిష్యుల్లాగా పెంచాలి, డిసైపుల్గా తయారు చేయాలి. మూడవది, డెడికేట్ చేయాలి. నాలుగవది, మంచి డైరెక్షన్ ఇవ్వాలండి పిల్లలకి కదా. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు పెద్దలు. మొక్కై వంగనది మానై వంగున. దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుంచి తొలగిపోడంట. కాబట్టి మంచి డైరెక్షన్లో యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. బాణానికి గురుండాలి, బాణానికి ఒక లక్ష్యం అనేది ఉండాలి కదండి. అప్పుడే అది లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మన పిల్లలను కూడా మంచి డైరెక్షన్లో పెంచినప్పుడు దేవుడి బిడ్డలను ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు చిన్నది అనే ఒక చిన్న దాని గురించి రాశారండి. నయమాన్ తెచ్చుకున్నాడు ఆ చిన్న బానిస బాలకును సిరియా దేశానికి. ఒక దేశ సైన్యాధిపతినే మార్చిందండి ఆ చిన్న బాలిక. ఇశ్రాయేలు దేశపు చిన్నది, పేరు లేదు, చిన్న బాలిక. ఆ రీతిగా మీ పిల్లలు కూడా ఒక దేశ సైన్యాధిపతులనే, దేశ అధికారులనే, దేశ నాయకులనే మార్చగలిగే స్థితిలో దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించును గాక. రోదే అని ఒక చిన్నది దైవజనుని స్వరాన్ని గుర్తుపట్టిందండి. పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చినప్పుడు అద్భుతంగా చాలామంది ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వినలేదు, కానీ దైవజనుడి స్వరాన్ని ఆ చిన్న బిడ్డ గుర్తుపట్టింది. దేవుడు మీ బిడ్డలను కూడా దైవ సేవకుల స్వరాన్ని గుర్తుపట్టి దైవ క్రమశిక్షణలో పెరిగే బిడ్డలుగా ఆశీర్వదించునుగాక. ఈ చిల్డ్రన్స్ డే రోజు దేవుడు మీ పిల్లలందరినీ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, మంచి ఆశీర్వాదాలతో, జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వారు వర్ధిల్లునట్లుగా దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. సిబిసి పక్షాన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్, ఇది ఎక్కడో కాదండి, వినుకొండలో కళ్యాణపురి కాలనీలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన మందిరం క్రీస్తు ఆశీర్వాద సంఘ పక్షాన చిన్న బిడ్డలందరికీ ఈ చిల్డ్రన్స్ డే పక్షాన హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, దేవుడు మీ బిడ్డలకి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి జ్ఞానం ఇవ్వాలని, క్రమశిక్షణలో, దైవిక నడిపింపులో, దేవుని ప్రేమలో, వాక్య జ్ఞానంలో, ప్రార్థనా జీవితంలో ఇశ్రాయేలు దేశపు చిన్నదిలాగా, రొదే అనే ఒక చిన్నదిలాగా మీ పిల్లలు దేవుని మహిమ కొరకు పెరగాలని ప్రగాఢంగా ఆశిస్తూ మీ బిడ్డలందరినీ దీవిస్తూ దైవ సేవకుడుగా ఈ మాటలు ముగిస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ. సిబిసి పక్షాన చిన్న బిడ్డలందరికీ, ప్రపంచ దేశంలో ఉన్న చిన్న బిడ్డలందరికీ కూడా ఈ చిల్డ్రన్స్ డే శుభాకాంక్ష తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మీ బిడ్డలు నిండారుగా దీవించునుగాక. ప్రార్థన చేస్తానండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, దయగల దేవా, ఈ చిల్డ్రన్స్ డే పక్షాన చిన్న బిడ్డలందరి వారి ఆరోగ్యాల కోసం తండ్రి, వారి భవిష్యత్తుల కోసం, వారి చదువుల కోసం తండ్రి, వారి యొక్క మంచి స్థితి కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభా. చిన్న బిడ్డలు ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించిన దేవుడు. చిన్న బిడ్డలంటే మీకు ఎంతో ఇష్టం అయ్యా నాయన. ఈ వాక్యంలో, ఈ పరిచర్యలో పాల్గొంటున్న చిన్న బిడ్డలందరినీ, ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలందరినీ నిండారుగా దీవించండి. సిబిసిలో ఉన్న చిన్న బిడ్డలందరినీ కూడా నిండారుగా దీవించండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఉన్న చిన్న బిడ్డలను, వినుకొండలో ఉన్న చిన్న బిడ్డలను, పల్నాడు జిల్లాలో ఉన్న చిన్న బిడ్డలను, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చిన్న బిడ్డలను, భారతదేశంలో ఉన్న చిన్న బిడ్డలను, ప్రపంచ దేశంలో ఉన్న చిన్న బిడ్డలందరినీ ఈ చిల్డ్రన్స్ డే రోజు తండ్రి నిండారుగా మీరు ఆస్వాదించండి.
చిన్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసయ్య మీరు కనికరం గల దేవుడో వారిని ముట్టి బాగు చేయండి. బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పించమన్నారు. కాబట్టి మా బిడ్డలు మేము ఏ రీతిగా పెంచుకోవాలో తగిన ఆత్మీయ జ్ఞానంతో కూడా తల్లిదండ్రులకు మమ్మల్ని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలకి చెప్పటమే కాకుండా పిల్లల దగ్గర నుంచి చాలా మంచి లక్షణాలు మేము నేర్చుకోవాలి. వారిలో తగ్గింపు, వారిలో ప్రేమ, క్షమాపణ గుణం ఇవన్నీ కూడా మేము కూడా అవలంబిస్తూ ప్రభా చిన్న బిడ్డలుగా మీ సన్నిధిలో మేము ఎప్పుడు చిన్నవారి వలె మేము ఎదుగుటకు సహాయం దయచేయండి. ఈ చిల్డ్రన్స్ డే రోజు చిన్న బిడ్డలకు మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. మీ జ్ఞానం దయచేయండి, బుద్ధి వికాసములు దయచేయండి ప్రభా. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మీలో గుప్తమై ఉన్నవి. మా చిన్న బిడ్డలందరికీ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న చిన్న బిడ్డలందరికీ అటువంటి మంచి బుద్ధి జ్ఞానాలు, మంచి ఆరోగ్యాలు మీరు దయచేయమని తల్లిదండ్రులకు ప్రభా మీకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా మా చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించమని, ఇశ్రాయేలు దేశపు చిన్నదిలాగా దైవజనుని స్వరాన్ని గుర్తుపెట్టే రొదే అనే ఒక చిన్నదిలాగా మా బిడ్డలు ఎదిగి వర్ధిలుట కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చిన్న బిడ్డలకు, తల్లిదండ్రులకు, సిబిసి కార్యక్రమాలన్నింటికీ పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ బిడ్డలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్.